ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిన్నెంత వారన్ దయాశాలి వై చూచియుండాతవై దూషికరన్ నిల్చియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్వారు చెంపంటు గావించి వాలిని సంపించి కాకుత్త తిలకుంటు వాసుల్ని వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ కాల్చియుం యక్కుని చూచి ఆనందము పొంగి ఆయుంగరం విచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామకున్నిచ్చి సంతోషముం చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన పేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణున్ మూర్ఛనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులం వీరులం పోల శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ సంపగానంత లోకంబురానందమయ్యుండ నవ్వేననం విభీషణు వేడుకన్ తోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకున్నిచ్చి అంకున్న అయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరం. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా